నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలంలోని వివిధ గ్రామాల్లో అక్రమ ఇసుకను తరలిస్తున్న ఇసుక మాఫియాను అరికట్టాలని లక్ష్మయ్య అనే రైతు మాట్లాడుతూ గత 10 నెలల నుంచి ఎన్నడూ లేని విధంగా వంగూరు మండలంలోని ఉల్పర గ్రామం, పోతురెడ్డిపల్లి గ్రామం, జాజాల, ములుగురు, దాసర్లపల్లి చుట్టుముట్టున్న జప్తి సదగోడు గ్రామం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఇసుక ట్రాక్టర్లతో, జేసీబీల సహాయంతో వందల ట్రాక్టర్లను, టిప్పర్లను ఇసుకను అమ్ముకొని కొంతమంది అక్రమ సంపదను సంపాదిస్తున్నారని ప్రభుత్వ పాలకులు, ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లా నాగర్ కర్నూల్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, మండల అధికారులు కూడా ఇసుక మాఫియా వారితో ఒప్పందాలు కుదుర్చుకొని ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ప్రభుత్వం అధికారులు, ఆర్ఆర్బీ అధికారులు మండలంలోని స్థానిక అధికారులను మభ్యపెడుతూ ఇసుకను తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వివిధ గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన మొదటి రోజు జేసీ గారు వచ్చారు మా ఊరు సందర్శించి చూసి ఆ రోడ్డు పరిస్థితి అవన్నీ కనుక్కొని చూసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇంకా ఎక్కువైంది కానీ తగ్గలేదు. ఇప్పుడు అప్పుడు ఓన్లీ డే టైం రాత్రి పూట కొట్టేవాళ్ళు, ఇప్పుడు డే టైము రాత్రి మామూలు తేడా లేకుండా ఇసుక రవాణా జరుగుతుంది. రోడ్లు మా ఊరికి 3 వైపులా నీరు ఉంటుంది. ఏమైనా వాగులు వచ్చినా కానీ, పెద్ద వాగులు వచ్చినా కానీ, చిన్న వాగులు వచ్చినా కానీ మా ఊరిని దాటడానికి వీలు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక రామగిరి విధంగా రోడ్డు ఉంది. ఆ రోడ్డు దారుణంగా అయిపోయింది. మొన్న ఒక వ్యక్తి ఉపాధి కోసము విడ్డీలు అమ్ముకొని బతుకుతుంటాడు. అతనికి 2 కుమారులు, భార్య ఉంది, 2 తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు. అతను ఆ పని నిమిత్తం కోసం, ఆయన అవసరం కోసం ఆ రోడ్డు దాటుతుండగా జారిపడి వాగులో పడిపోయి చనిపోవడం జరిగింది. అతను కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా సహాయం అందిస్తారేమనుకున్నాం కానీ ఎలాంటి సహాయం అందించకపోగా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన వాళ్ళు కూడా లేరు. జేసీ గారు వచ్చినప్పుడు కూడా మేము అడిగినాము, సార్ వాళ్ళ కుటుంబానికి కొంచెం చూడండి సార్, పలకరించండి సార్ అంటే అక్కడ పోకుండానే వచ్చిండు. ఆ రోడ్డు కూడా మొత్తం దెబ్బతిన్నది. ఆ రోడ్డును పరిశీలించండి సార్ అంటే కూడా ఆ రోడ్డును కూడా పరిశీలించకుండా తహసీల్దార్ గారికి ఆదేశాలు జారీ చేసుకోవడం జరిగింది. తహసీల్దార్ గారు ఆ పూటకు మాత్రమే అక్కడ 1 గంట సేపు నిలబడి వాళ్ళ మనుషులను నిల్చోబెట్టి గుంత తెప్పించి బండ్లు బయట పెట్టించి పంపించారు. పంపించిన గంటకే మళ్ళీ వాగులకు మొత్తం యథావిధిగా పోయి ఈరోజు గుడిసెలేసి అక్కడ వేరే సిబ్బంది అంటే మా విలేజ్లకు సంబంధం లేకుండా ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి విపరీతమైన భయాందోళనకు గురి చేసుకుంటా ఆ రోడ్లు ఖరాబ్ చేసుకుంటా, రోడ్ల మీద పోకుండా మనుషులు, వ్యవసాయదారులు కూడా ఆ రోడ్డు గుంటా పోవడానికి వీలుంటుంది. అలాంటి వీలైన పరిస్థితుల్లో కూడా 2 భార్యాభర్తలు బండి మీద పోతుంటే జారిపడి కింద పడి ఆ టిప్పర్లకు అడ్డం పడుతున్నా కానీ పట్టించుకున్న నాదులు లేకుండా పోయిండు. ఇది మాకు ఏ విధంగానైనా న్యాయం చేయగలరు. జాజాల గ్రామం, మా జాజాల గ్రామం సరిహద్దుల్లో జాజాల గ్రామం మరియు పోతారెడ్డిపల్లి గ్రామాల పొలిమేర వంతులో దుందిపి నది ఉంది. మాకు రైతాంగానికి, గ్రామ పంచాయతీలకు తాగునీరు, సాగునీరులకు ఆ దుందిపి నది ఆధారం ఉన్నది. అయితే ఈ దుందిపి నదిని గత కొన్ని నెలలుగా మార్చి, ఏప్రిల్ నుంచి టిప్పర్ల సహాయంతో, ట్రాక్టర్ల సహాయంతో, హిటాచీల సహాయంతో మరి కాంట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నారు. దీంతో రైతులకు, మాకు వ్యవసాయం సేద్యం చేయడానికి ఇబ్బంది అవుతుందని మొరపెట్టుకున్నాం. 10 సార్లు మొదలుపెట్టుకున్నాం, 10 సార్లు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం. మరి ఇవి హైకోర్టు స్టే పత్రాలు సార్, హైకోర్టు స్టే ఇస్తే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయినా ఇది తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీసులో ఇచ్చినా కానీ మాకు ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగడం లేదు. ఒక తహసీల్దార్ అక్కడికి రావడం లేదు, ఎవరు మైనింగ్ డిపార్ట్మెంట్ రావడం లేదు. కలెక్టర్ గారికి వాళ్ళకి ఇచ్చినా ఏ మాట స్పందన లేదు. ఇక్కడ ఈ రోజు వరకు కూడా, ఈరోజు మళ్ళీ సోమవారం రోజు మళ్ళీ ప్రజావాణిలో కలెక్టర్ గారికి అందజేసినాము. వాళ్ళు కూడా ఈరోజు ఏం చెప్తున్నారంటే మళ్ళీ తహసీల్దార్కి ఇన్ఫామ్ చేస్తామని చెప్తున్నారు తప్ప అక్కడ చర్యలు తీసుకునేవారు లేరు, ఈ ఇసుక మాఫీని ఆపేవారు లేరు. ఎందుకంటే మా ప్రాంతము పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం. మరి ముఖ్యమంత్రి గారు కూడా మా ప్రాంతం వారు ఉన్నారు. మా ప్రాంతం ముఖ్యమంత్రి గారు ఉంటే మేము చాలా డెవలప్ అవుతాం అనుకున్నాం, కానీ మేము ఉపాధి కోల్పోతున్నాము. దీనివలన ఈ ఇసుక మాఫీ నడవడం వల్ల మా ప్రాంతం నుంచి మేము వలసలు పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీరు కూడా రైతు బిడ్డ కాబట్టి కనీసం మా రైతుల కూలీల ఆవేదనలు, మా ఫ్యూచర్, మా బతుకు తెరువులు ఆలోచన చేసి వలసలు పోకుండా ఉండాలంటే మాకు ఈ దుందిపి నదిలో ఇసుక ఉండాలి, అందులో వాటర్ ఉండాలి. అప్పుడే మాకు వ్యవసాయ సేద్యానికి, తాగడానికి వాటర్ అనుకూలంగా ఉంటుంది, మా జీవనోపాధి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇసుక దొంగల వలన అక్రమంగా 10 టైలర్ బండ్లు, 12 టైలర్ బండ్లతో రాత్రి బవాళ్ళు ఆగకుండా నిరంతరం ఇసుక ఒక 4-5 నెలల సంది తరలిస్తూనే ఉన్నారు. నిన్న తుఫాను ప్రభావం వల్ల వాటర్ ఉన్నందున ఒక 20 రోజులు ఆగారు. మళ్ళీ యథావిధిగా ఇప్పుడు రాత్రి బవాళ్ళు నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి వారు, మన సొంత ప్రాంతం కాబట్టి మరియు ఒంగూరు మండలం మన సొంత మండలం కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారైనా స్వయంగా చర్య తీసుకొని దీని మీద
కట్టు నిబంధనలు పెట్టి ఇసుక మైపును అరికట్టాలని మేము జాజాల గ్రామం, పోదటిపల్లి గ్రామం మరియు దాసరపల్లి గ్రామాలు ఈ సమీపాల్లో ఈ అక్రమ ఇసుక రవాణా ఆపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మేము గతంలో ఎమ్మెల్యే గారి వంశీకృష్ణ, మా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు వాళ్ళ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఒక 70 మందితో పోతే మాకు కనీసం అపార్ట్మెంట్ కూడా ఇవ్వలేదు, కనీసం మా బాధ ఏంది, మా గోడు ఏందని చెప్తే కూడా వినకుండా వెళ్ళిపోయారు. కాబట్టి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారన్న మన మండలం మీ గ్రామవాసులం సార్, మేము మీ మండల వాసులం, దయచేసి మమ్మల్ని ఆశ్రయించి దీని మీద చర్య తీసుకొని ఈ ఇసుక నిబంధనను, ఈ ఇసుకను అరికట్టాలని, దీనికోసము ఎంబడే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశిస్తున్నాం సార్ మేము.